ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట పట్టణంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీ రెడ్డి వెంకయ్య కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. కమ్మ కులానికి చెందిన రాజకీయ వ్యాపార వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కమ్మ కులస్తులు కుటుంబ సమేతంగా వీచేసి వన సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వన సమారాధనలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు మండపేట బైపాస్ రోడ్డు ఉన్న అనంతలక్ష్మి నగర్ లేఅవుట్ లో మండపేటకు చెందిన శ్రీ రెడ్డి వెంకయ్య కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వన సమారాధనకు వీచేసిన ప్రముఖులను నిర్వాహకులు చాలువాలు కప్పి మెమంటోలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడారు. కమ్మనైన కమ్మవారు అన్ని కులాల వారితో ఆప్యాయతగా ఉంటారన్నారు. విద్య, వైద్య, మీడియా, రాజకీయ, వ్యాపార, వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో కమ్మవారు చెరగని ముద్ర వేసి కమ్మవారి కీర్తి ప్రపంచం నలుమూలల వ్యాపించేశారన్నారు. ఇదే విధంగా కలిసికట్టుగా ఐకమత్యంగా కమ్మవారు ఉంటూ తమ కమ్మ కులంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వద్దామన్నారు. కమ్మవారి వన భోజనాలు 9 సంవత్సరాల తర్వాత మండపేట పట్టణంలో ఇంత ఘనంగా పెద్ద ఎత్తున వన సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వన సమారాధన కలిసికట్టుగా నిర్వహించుకుందామన్నారు. కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ పరమేశ్వరుడు మనందరి కుటుంబాలకి మనతో సహా అందరికీ కూడా సుఖశ్రీ సంపదలు, సకల ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి కమిటీ వారు మన అందరం కలిసే అవకాశాన్ని మళ్ళా 9 సంవత్సరాల తర్వాత ఇంత మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనకి ఈ కార్తీక మాస వన సమారాధన అంటే మనం అందరం కలవడానికి మరి ఎక్కడికక్కడే అన్ని కులాలు కూడా అన్ని చోట్ల కలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ మనం మొత్తం అంతా చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఎప్పుడు కూడా కమ్మవారు అంటే ఆ కమ్మదనాన్ని అందరికి అందిస్తారు తప్ప, అన్ని కులాలకి అన్ని మతాలకి అందిస్తారు తప్ప స్వార్థపరులు కాదని చెప్పి అందరికీ తెలుసు. మనం ఎప్పుడు కూడా మరి ఇంతకుముందు అయితే ఏ రకంగా అయితే చేస్తూ ఉన్నామో అదేవిధంగా అన్ని కులాలని అన్ని మతాలకి కూడా మనం కమ్మదనం పంచి పెట్టాలని చెప్పి ముఖ్యంగా యువకులు ఎంచేదంటే యువతే ప్రధానం. మరి వారు కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేక విజ్ఞప్తి ఏమిటంటే మనం వాళ్ళు ఏదో చేశారని కాకుండా మన మంచితనంతో ముందుకు సాగుదాం. ఆ రకంగా సాగినప్పుడే అది అందరూ హర్షిస్తారని చెప్పి కూడా మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యన మన నియోజకవర్గంలో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. కారణాలంటే కొన్ని ఎవరైనా చేయిస్తున్నారా లేకపోతే కొన్ని మరి వాస్తవంగానే జరుగుతున్నాయని చూసుకుంటూ ఉంటే కొన్ని అయితే అర్థమవునటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మన యొక్క కమ్మదనం మన కమ్మవారి యొక్క ఈ గొప్పదనాన్ని మనం విస్మరించకుండా అందరం కూడా అందరినీ మనం ప్రేమించాలి. ఇంతకుముందు ఎలాగైతే మన అందరం వ్యవహరించాం అదేవిధంగా వ్యవహరించాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి నాకు మీ అందరూ మొన్న ఎన్నికల్లో ఆ వేళ 2000 సంవత్సరంలో అయితే మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు 3400 మెజార్టీ ఇచ్చారు. కానీ ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్క మండపేట పట్టణంలోనే సుమారు 15,000 మెజార్టీ ఇచ్చారంటే మీ యొక్క అభిమానాన్ని మరి ఎప్పుడు కూడా జీవితాంతం మర్చిపోలేనని చెప్పి మీ అందరికీ సవినీగా మనవి చేస్తూ ఈ విజయం వెనుక మీ అందరి యొక్క పట్టుదల, కృషి, కమ్మవారి యొక్క కృషి, పట్టుదల ఉన్నందువల్లనే మరి ఇంతటువంటి ఘన విజయాన్ని మరి మీరందరూ సంపాదించేది చెప్పి నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాను. మనం ఎప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి ముందుకు సాగుదాం. అన్ని రకాలుగా కూడా మనం ముందుకు సాగాలని చెప్పి సవినీగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ రాజకీయంగానే కాకుండా మనం ఆర్థికంగా కూడా ఎవరైతే మన కులాల్లో ఇంకా బాగా వెనకబడి ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకి వాళ్ళు కూడా ముందుకు తీసుకురావడానికి మనం అందరం కూడా మన వంతు సహాయం అందించాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ మరి మిమ్మల్ని అందరినీ కలిసి అవకాశం కల్పించినటువంటి మరి మన నిర్వాహకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జనసంఘ
కమిటీ వారు ఈరోజు ఈ ఆహ్వానించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మండపేట నియోజకవర్గం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చేసిన సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా సోదరభావంతో మెలగాలని కోరుకుంటా చాలామంది ఏంటంటే నన్ను మాట్లాడమన్నారు కానీ వాళ్ళందరూ పిచ్చాపట్టి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎవరి మట్టుకాళ్ళు మన మాట్లాడేది కూడా తక్కువగా ఉన్నారు. వాళ్ళ ఆనందం వేరేగా ఉన్నదని అనుకుంటున్నాను. అయినా చెప్పాల్సిన మాటలు చెప్పాలి కాబట్టి ఏంటంటే మీ అందరికీ తెలుసు గడప వారి సమస్యలు చెప్పుకుంటా మా దగ్గరికి అది కొంతమంది రావడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే కొన్ని పిల్లల గురించి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. అది చెప్పినప్పుడు నేను అర్థం చేసినది ఏంటంటే మెయిన్ ఈ సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎక్కువగా చెడిపోతున్నారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సోషల్ మీడియా అంటే లవ్ అయిపోయారు, అనాథులను ప్రేమించడం, ఆ తర్వాత వాళ్ళతోటి ఇబ్బందులు పడటం, మా దగ్గరికి రావటం, మేము ఏదో సాయం చేయాలనుకుంటాం, ఇంకోసారి చేయగలగడం, ఒకసారి చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ముందరకుంటా మన పిల్లల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడూ గమనించుకుంటా ఉండాలి. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కూడా చూసుకుంటూ ఉండాలి. మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఈ చెడు అలవాట్లకి లోనయ్యి క్రికెట్ బెట్టింగ్లు కానీ లేకపోతే ఇతర దురలవాట్లు గంజాయి కానీ చాలా ఎక్కువగా ఉంటా ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాని గురించి వెళ్ళి ఏది చెప్పడం కాదు, కానీ మీ పిల్లల్ని మీరు ఎప్పుడూ కూడా గమనించుకుంటూ ఉంటే ఇందాక మన రాజబాబు గారు చెప్తూ ఉంటే మన కులాన్ని అన్ని కులాల్లో అమ్మనంతా ఉంటాయి. ఎందుకు అమ్మని ఉంటాయంటే అందరూ మనం ఇతర కులాలకు సాయంగా ఉంటాం, వాళ్ళతో తోడు వీడిగా ఉంటాం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం కూడా కొంత కారణం. కానీ అదే సమయంలో మన పిల్లల్ని భవిష్యత్తుని మనం దృష్టిలో ఉంచుకుని వాళ్ళు బాగా చదువుకుంటానికే తగిన ఏర్పాట్లు చేసుకుంటా పిల్లలు ఏం చేస్తారన్నారన్నది ముఖ్యంగా గమనించుకుంటా వాళ్ళు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు లేదా రాత్రులు ఎక్కడికి వెళ్తున్నారు. కొన్ని మగపిల్లలు అయితే కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, అర్ధరాత్రి గంటలు కూడా రోడ్లలో మసులుతూ ఉంటారు. అవసరం ఏమున్నది ఏమీ లేదు. అంచేత ముందరకుండా మన సామాజిక వర్గానికి కొంచెం బాధ్యతగా చెప్పాల్సిన మాటలు చెప్పాలి కాబట్టి ఈ రెండు విషయాలు నేను చెప్పాను. నేను అంచేత అందరూ కూడా కలిసిమెలిసి ఉంటా వాళ్ళ పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలని చెప్పి కూడా సెలవు తీసుకుంటాను. అవకాశం కల్పించిన ఈ ఖమ్మం మహాజన సంఘ పాలకవర్గ సభ్యులకు, ఖమ్మం సోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున మనం చూస్తున్నాం, ఎంతో ఔన్నత్యమైన కమ్మజాతి దీన్నే టార్గెట్గా చేసుకుని ఎన్నో రకాలైన కుట్రలు జరుగుతున్న సంగతి కూడా మనకు అందరికీ తెలిసిన విషయం. ఈ సందర్భంగా ఈ సామాజిక వర్గాన్ని సంఘటితం చేయడం కోసం, వీరిలో ఒక సంఘీభావం నెలకొల్పడం కోసం ఎప్పటి నుంచో ముఖ్యంగా మెండపేట కేంద్రంగా ఈ రెడ్డి వెంకయ్య ఖమ్మం మహాజన సంఘం ఏర్పాటు చేయడం, ఇవి చుట్టుపక్కల మా పరిసర గ్రామాలన్నిటి కూడా ఇంచుమించు మెండపేట పరిసర గ్రామాలకి అన్నిటికి కూడా ఇది ఒక ఆదర్శంగా నిలిచిన సంగతి కూడా నేను మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పట్లో మెండపేట ఖమ్మం మహాజన సంఘం అంటే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోవడం కాకుండా మిగిలిన గ్రామాలకు కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ ఒక దిక్సూచిగా వ్యవహరించిన సంఘం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇది మరింత అభివృద్ధి పదంలో నడవాలని, ఈ సంఘం ద్వారా మన కమ్మరికలో ఉండే కొన్ని వర్గాలు అంటే కొంచెం నిరుపేద వర్గాలు కానీ లేదా కొంచెం దిగువ స్థాయి వర్గాలను కూడా వారిని వైద్యంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి కొంచెం పైకి తీసుకురావడానికి తగిన చేయూతనిస్తారని చెప్పి సంఘ సభ్యులకి నేను మనవి చేసుకుంటూ నాకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించింది అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని పెద్దగా ఈ సమాజానికి ఎంతో తోడ్పడేటువంటి మన కులం భవిష్యత్తులో మరింతగా నలుగురికి ఉపయోగపడే సమాజాన్ని మనం ఎలా సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. దాన్ని మరింతగా తోడ్పాటు చేసి రాబోయే 5 ఏళ్ళు కూడా
మనందరం ఒక సమిష్టి కృషితో ఈ రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా కలిసి పాటుపడడానికి ఇది సువర్ణావకాశం లభించింది. ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని మన జాతి ఔన్నత్యాన్ని, మన జాతి గౌరవాన్ని కాపాడుకుని అందరికీ కూడా మంచి జరిగే విధంగా, అన్ని కులాలకి మనం కలుపుకొని అందరిలోనూ మంచి అనిపించే విధంగా మరింత దిగ్విజయంగా మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి వెంకయ్య మహాజన సభ, ఖమ్మం మహాజన సభ నాయకులకు, పెద్దలు కొల్లూరు విజయానంద పార్థసారథి గారికి, ఇతర రాంబాబు గారికి, కమిటీ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద కార్యక్రమాలు జరుపుకుని మన ఐక్యత చాటాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను. వేగుల జోగేశ్వరరావు గారికి, తదితర పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం 2015 సంవత్సరంలో మెండపేటలో జరిగింది. తర్వాత మన శ్రీనగర్ ఏదైతే కాలనీ ఉందో ఆ ఏరియాలో ప్రతి సంవత్సరం జరుగుతున్నారు. ఈ సంవత్సరం మనం మెండపేట మొత్తం మీద కార్యక్రమం జరపాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఒక పండగలకు జరుపుకోవాలి మనందరం. ఎందుకంటే సంక్రాంతికి ఎవరైతే దూర దూర ప్రాంతాల నుంచి అందరూ తన ఇళ్ళకి ఎలా వస్తారో, అలాగే ఇది ఒక రోజు కార్యక్రమానికి కమ్మ సంఘానికి సంబంధించిన కమ్మ సోదర సోదరి మనందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాం. రెండోది, మన కులం సంఘం అంటే అన్ని కులాలకి కూడా చాలా ఆదరాభిమానాలు ఉన్నాయి. అందుచేత ఈ నియోజకవర్గంలో ఇప్పటికి ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే చేస్తున్న ఎవరైనా సరే దాంట్లో ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ కమ్మ సంఘానికి సంబంధించిన కమ్మ సోదరులు. అలాగే మున్సిపల్ చైర్మన్ కూడా ఓసీ రిజర్వేషన్లు ఉంటే అందరూ కూడా కమ్మ సోదరిమణులే చేశారు. మనం అంటే ఆ కులాలకి అంత అభిమానం. ఈ రోజుని ఏకైక నియోజకవర్గంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ సంఘానికి సంబంధించిన ఇక్కడ ఏకుడు జోగేశ్వరరావుని ఎవరవని ఎమ్మెల్యే కింద కానీ మున్సిపల్ చైర్మన్ కింద కానీ అవుతున్నారు అంటే ఇది మన సంఘం యొక్క, మన సోదరుల యొక్క, మనం అంటే అభిమానం మిగతా కులాలన్నిటికీ. అలాగే మన కులానికి సంబంధించి ఇప్పటివరకు ఇందాక చెప్పారు, ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది, అది రెడ్డి వెంకయ్య గారికి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. అలా కాకుండా మనకి కూడా ఒక కళ్యాణ మండపం కట్టాలి. అలాగే ఎవరైతే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులు కూడా ఆర్థిక సహాయం చేయాలి, ఒక కళ్యాణ మండపం కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా ఈ స్థానిక శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారు, ఇక్కడున్న పెద్దలందరి సహకారంతో అది కూడా త్వరగా నెరవేరుతామని చెప్తూ ఈ కార్యక్రమానికి చాలామంది మన సంఘానికి సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు అంటే ఫ్యాక్టరీలు కానీ, రైస్ మిల్లు కానీ, ఇంకా పెద్దలు కానీ అందరికీ ఒకసారి వెళ్ళి ఇలా చేస్తున్నామని చెప్తే మా సంపూర్ణ సహకారాలు ఉంటాయని చెప్పి ఆర్థికంగా అయితేనో, అలాగే మనకు సంబంధించిన సోదరులు అందరూ అప్పుడే 10 రోజులు బట్టి ఇక్కడ నుండి కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా మీ ద్వారా అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చివరగా మన సంఘానికి సంబంధించి ఎవరైనా ఒక ఇబ్బందుల్లో ఉన్నా, మన వల్ల అవ్వకపోయినా ఏ విధంగా అవుద్దో, కొన్ని ఎవరి దగ్గర తీసుకెళ్తా అవుద్దో ఆ విధంగా మనం తీసుకెళ్ళి ఆ పనులు చక్కబెట్టాలని చెప్పి ఇది మనం అందరికీ సంబంధించింది. ముఖ్యంగా ఇది మర్చిపోకుండా అందరికి సహాయ సహకారాలు అందజేయాలి. అలాగే ఎవరైనా మన సోదరులు కానీ సోదరిమణులు కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మేమందరూ ఎల్లప్పుడూ మీ అందరికీ కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పి మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత బాగా జరిగి ఇంత బాగా సక్సెస్ చేసినందుకు అందరికీ సోదర సోదరి మనందరికీ ఉదయపూర్వక నమస్కారం. వన సమారాధనకు ఇచ్చేసిన అందరికీ కూడా సోదరులకు సోదరులకు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ కమిటీ పెద్దలకు, అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు సోదరుడు జోగేశ్వరరావు గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఇన్విటేషన్లో చూశాను ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పాత పరిచయాలు పునరుద్ధరించుకుని కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ వనభోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చాలా సంతోషం, మంచి మోటివే. అయితే నేను చెప్పేది ఏంటంటే మన ప్రతి కులంలోనూ కూడా
ఇలాంటి వనభోజనాలు పెట్టుకుంటూ ఉంటారు, అందరూ కలిసికట్టుగా వెళ్తూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. అయితే మన కమ్మ సంఘంలో భోజనాలు ఏంటంటే ఈ భోజనాలప్పుడే మీట్ అవుతున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళే అవుతుంటాం, సంవత్సరం అంతా మళ్ళీ ఎవరి పని వాళ్ళే. ఇదే విధమైన ఐక్యత, ఇదే విధమైన సోదరభావం సంవత్సరం పొడుక్కు ఉండాలి, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు చాలా చోట్ల చూస్తున్నాం, ఇక్కడ ఏంటంటే ఎవరైనా ముందుకు వెళ్తుంటే వెనకలాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పేర్లు పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలా కాకుండా మనవాడు అభివృద్ధి చెందుతుంటే మనందరం కూడా తోడుగా ఉండాలి, తోడ్పాటు చేయాలి, మన వంతు మన సహకారం చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఉండాలి. అప్పుడే ఇటువంటి అనుభవానికి సార్థకత ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, చీకటి యుగం అంతా తొలగిపోయిన 5 సంవత్సరాలు చీకటిలో మగ్గారు కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. భవిష్యత్తు అందరూ కూడా ఉండాలి, అందరికీ కూడా మంచి రోజు ఎలా కొనసాగాలని చెప్పేసి మీకు కోరుకుంటూ అందరూ సెలవు తీసుకుని నమస్కారం. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా మనం కులం పేరు చెప్తాం కూడా భయపడేవాళ్ళం, కూర్చుంటారు పక్కవాళ్ళు కూడా కూర్చున్నాం భయపడేవాళ్ళం, పక్క వాళ్ళు ఎవరైనా వేరే కులం వాళ్ళు వస్తుంటే బుర్ర నుంచి వెళ్ళిపోతాం, కానీ వేరే విధంగా జరిగేది. ఆ సమయంలో కూడా మనం అంటే రాజమండ్రిలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి 2000 మంది వచ్చారు. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ కలిసి ఒక కులాన్ని పైకి తీసుకురావాలని చెప్పి ఆ బాధ్యతతో ఆ రోజు చేసాం. చాలా బాగా సక్సెస్ అయింది. అది కార్యరూపం ధరిస్తుంది. 3 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాం చక్రధర బంధంలో. 17వ తారీఖుని అక్కడ కూడా మీటింగ్ పెడతాం. మీరు అందరూ అక్కడ రావాలి కోరుతాం, పెద్దల్ని అందరూ కూడాను. ఎందుకంటే ప్రతి కులంలో కూడా పేదలు ఉన్నారు అండ్ ఒక మధ్యతరగతులు ఉన్నారు. కొంతమంది చదువుకోలేరు. వాళ్ళకి చేయూతనిస్తే డెఫినెట్గా రేపు పొద్దున్న పైకి వెళ్తాం కుదురుతుంది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ స్టార్ట్ చేసి ఎంతమందికి మనకి చదువు కోసం చేయూతనిచ్చి కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలని చెప్పినప్పుడు ఈరోజు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకుని ఆయన అప్గ్రేడ్ వెళ్ళేవారు. అలాగే ఈ కులం ఉండాలి, మన జనరేషన్స్ మన జీన్స్ ఉండాలంటే డెఫినెట్గా మనం ఒక ప్రాజెక్ట్లో చేస్తే బాగుంటుంది. అందరూ చేసి మన పేద ప్రజలకి, మన కులంలో ఉన్న వాళ్ళకి, తర్వాత పైకి వెళ్ళే వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తే డెఫినెట్గా మనం ఒక చేసిన దానికి ఒక సాధకం కలుగుతుంది. అందరూ దీన్ని కృషి చేద్దాం. డెఫినెట్గా విత్ 1 or 2 yearsలో నెక్స్ట్ పుస్తకం వచ్చే లోపల మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం. అందరూ కూడా 17వ తారీఖున చక్రధర బంధం రాజమండ్రిలో కార్తీక సమానం చేస్తాం. అందరూ రావాలని కోరుతాం. ఇది పార్టీలకు అతీతం, కేవలం కళాకారులం కాబట్టి మాకు అందరినీ ఎంటర్టైన్ చేయాలి. చంద్రబాబు గారు వైఎస్ గారు ఎలా మాట్లాడుకుంటారు అని వారు అడిగారు. ఏదో చెప్పేస్తే నడవదు కదా, జాగ్రత్తగా చెప్పాలి, వాళ్ళు దగ్గర పెట్టుకుని. చంద్రబాబు గారు వైఎస్ గారు టెన్నిస్ ఆడుతున్నారు. చాలా చిన్న ఐటమ్ అండి. ఈ ఐటమ్ నేను బాబు గారి ముందు కూడా చేశాను. చంద్రబాబు గారు వైఎస్ గారు టెన్నిస్ ఆడుతున్నారు, కేవలం సరదా కోసం. ఓకే రెడ్డి గారు, ఇప్పుడు మనం టెన్నిస్ ఆడబోతున్నాం. బాగా ఆడితే గిన్నీస్ దాకా వెళ్తాం. నా బంతిని మీరు కొట్టండి, మీ బంతిని నేను కొడతాను. ఇక్కడ కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు కొట్టండి రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ముందు ఆ బంతి ఏవయ్యా, కొట్టాలని తర్వాత ఆలోచిస్తాడు. బంతి వేయి. ఓకే రెడ్డి గారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బంతి వేస్తున్నారు. ఒక 2-3 బంతులు వేస్తారండి, ఒక బంతి కూడా వైఎస్ గారు కొట్టరు. నేను మీకు ముందే చెప్పాను, ధైర్యంగా బ్యాట్ పట్టుకుని నా బంతిని కొట్టమంటే ఒక్క బంతి కూడా మీరు టచ్ చేయలేకపోయారు. ఆ ఎల్లో బంతి తీసేవయ్యా, వైట్ బంతి పెట్టు. ఎల్లో బంతి వస్తుంటే కొట్టాలా లేదా అని ఆలోచిస్తుందా, ఇంతలో పక్క నుంచి వెళ్ళిపోతుంది. దయచేసి బంతి మార్చు. పార్టీలు మార్చినంత ఈజీ కాదు ఇది టెన్నిస్. ఇక్కడ ఎల్లో బంతులే ఉంటాయి, వైట్ బంతులు ఉండవు. మీకు సోనియా గారి గురించి తప్ప సానియా గారి గురించి తెలియదు. మీరు తెలుసుకోవాల్సిన పేర్లు చాలా ఉన్నాయి. ఇలా విధానాలు కానివ్వండి, ఈనాడు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను అక్కడే చెప్తున్నాను, ఏం జరిగినా మన మంచిగా జరిగింది, జరగబోయేది. ఇది ఒక స్పీడ్. ఇంకా స్పీడ్గా మాట్లాడతారండి ఎలక్షన్స్ లో. లక్షల మంది జనం అందరికి వినపడాలి. ఏం మాట్లాడుతున్నారో ఆ స్పీడ్ లో జనంలో మనకు అర్థం కాదు. ఓకేనండి, ఇలాగా ఒక వాయిస్ తీసుకుని చంద్రబాబు గారు కూడా పాటలు పాడతారండి.
సానికి ఏమి జరుగును ఎవరు ఏం చేశారు అదే మారిగా ముందుకెళ్ళిపోతారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.